మిత్రమా, ఒక మనిషి బాగుపడడానికి ఒక్కటే మార్గం, అది కష్టపడడం. కాని నాశనమైపోవడానికి ఎన్నో మార్గాలు. వాటిలో ప్రధానమైనది, అత్యంత ప్రమాదకరమైనది జోదమాడటం. ఇదే సందర్భంగా మరో మాట, ఒక ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ గూర్చి, అతను చేస్తున్న సేవా కార్యక్రమాల గూర్చి నన్ను ఎంతో మంది వీడియోస్ చేయమని పర్సనల్ గా అడగడం జరిగింది. అయితే నాకు అతను చేసే పని మీద, గుర్తుపెట్టుకోండి, అతని మీద కాదు, అతను చేసే పని మీద ఏమాత్రమూ మంచి ఒపీనియన్ కలగలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం, సొంత అభిప్రాయాలు ఉంటాయి కదా, మరి నాకు ఉంటాయి. తొలిసారి అతను ఫ్రీగా పెట్రోల్ పంచిన వీడియో చూసినప్పుడు ఆశ్చర్యంతో పాటు చిరాకు కలిగింది. ఆ వీడియో వెనుక చాలా పెద్ద టీం వర్క్ ఉంటేనే అవుతుంది. ఆ మాటలు, ఆ వీడియో ఎఫెక్ట్స్, జూమ్ జామ్లు అవన్నీ కూడా. అయినా వేలు లక్షలు సహాయం చేసే సామర్థ్యం అతనికి ఉన్నప్పుడు అతను సొమ్మును ఒకేసారి ఒకే రోజు ఊరు తిరిగితే అయిపోయే పెట్రోల్కి ఖర్చు పెట్టేసి ఊరికి సేవ అనడం, తిన్నది మరుసటి రోజే ఆ జనం టాయిలెట్ కి వెళ్తే తీరిపోయేదానికి అంత సొమ్మును ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో సామాన్యులకు ఎంట్రీ అని అంత సొమ్ము, హడావుడి ఎందుకు ఖర్చు? ఆ వీడియో షూట్స్, ఎఫెక్ట్స్, భారీ డైలాగ్స్ కి రైటర్స్, ఫైనల్ గా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ హడావుడి. చెప్పులు కుట్టే అతనికి వేల రూపాయలు జేబులో పెట్టి క్లియర్ గా ప్రీ ప్లాన్ తో వీడియో షూట్ తో జనం ఎమోషన్స్ పై దెబ్బ కొట్టేస్తూ ఉంటే నాకేమో చిరాకుగానే అనిపించింది. నిజంగా అంత సొమ్మే ఉంటే మంచి స్కూల్ లాంటిది పెట్టి కొన్ని జనరేషన్స్ బాగుపడేలా గొప్ప విద్యను అందించే కార్యక్రమం చేపట్టొచ్చు కదా. నో, ఎర్రి. అదే మన పబ్లిక్ ఎమోషనలైజ్ అవర్ కదా, పబ్లిక్ వాంట్ దట్. అది అతనికి సబ్స్క్రైబర్స్ ఫాలోయింగ్ చూసి ఈర్ష్యతో నేను ఇలా మాట్లాడుతున్నాను అని మా గూర్చి పూర్తిగా తెలిసిన వాళ్ళైతే అనుకోరు. ఇక అలా అనుకునే వారికి మీ ఎర్రితనానికి దండాలు. గొప్ప విద్యను అందించే కార్యక్రమం చెయ్యొచ్చు కదా అంటే చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ జనానికి, అంటే మన జనానికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. స్కూల్ పెట్టడం అంటే దాని ఫలితం ఒక చెట్టు నాటి దాని ఫలాల కోసం కొన్ని సంవత్సరాలు వేచి చూసినట్టే. అంతటి దూరదృష్టి మన జనానికే ఉంటే ఇలాంటి విషయం ఇక్కడ పంచుకోవడమే అనవసరం. మిత్రమా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఏమి, ఎంతో కొంత మేలు చేస్తున్నాడు కదా అంటూ మూర్ఖుల్లా సపోర్ట్ చేసే వాళ్ళకి ఫైనల్ గా ఒకటే చెబుతాను, పక్కకెళ్ళి ఆడుకోండి. మీ మెచ్యూరిటీ లెవెల్ అక్కడికే ఆగిపోయింది. ఒక మనిషి బాగుపడడానికి ఒక్కటే మార్గం, అది కష్టపడడం. కాని నాశనమైపోవడానికి ఎన్నో మార్గాలు. వాటిలో ప్రధానమైనది, అత్యంత ప్రమాదకరమైనది జోదమాడటం. మరొక భాషలో దీనినే బెట్టింగ్ అని అంటారు. నాటి ధర్మరాజు దగ్గర నుంచి నేటి పేకాట పాపారాయళ్ల వరకు జోదం ఆడి బాగుపడినవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. బెట్టింగ్ అలవాటైన వ్యక్తులు పగలు రాత్రుళ్ళు తెలియవు. బెట్టింగ్ అలవాటైన వ్యక్తికి పగలు రాత్రుళ్ళు తెలియవు. నిద్రాహారాలు ఉండవు. మంచి చెడు గుర్తుకురావు. అదొక రకమైన ఆరాటంలో మునిగి తేలుతూ తన డబ్బుని, సమయాన్ని, ప్రశాంతతని, చివరికి తన సర్వస్వాన్ని పోగొట్టుకుంటాడు. అయితే ఇప్పుడు మనం అసలు బెట్టింగ్ అనేది ఒక మనిషికి ఎలా అలవాటవుతుంది, దానివలన వచ్చే ప్రమాదాలేమిటి, ఇంకా ఆ జోదం అనే ఊబి నుండి బయటకు వచ్చి మనల్ని, మన కుటుంబాన్ని రక్షించుకోవడం ఎలా మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ లో బెట్టింగ్ కి అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు తప్పకుండా షేర్ చేసి వారు మారడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, బెట్టింగ్ ఎలా అలవాటవుతుంది? ఎవరికైతే తమ సామర్థ్యం మీద, సొంత తెలివితేటల మీద నమ్మకం ఉండదో, తాము పనిచేసి డబ్బు సంపాదించలేమని అనుకుంటారో వాళ్ళు సులువుగా వచ్చే మనీ కోసం బెట్టింగ్ ఆడతారు. అయితే ఈ జోదం అనేది ఇదివరకు కాలంలో నలుగురు మనుషులు కలిసినప్పుడో లేదా ప్రత్యేకంగా దానికోసమే ఏర్పాటు చేసిన చోటుకో వెళ్లి ఆడేవారు. కాని ఇప్పుడు అలా కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే దానితో పాటు కొంత చెడును కూడా తీసుకొచ్చింది. బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్, ఆన్లైన్ మనీ గేమ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. వాటిని మన మొబైల్ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ బెట్టింగ్ ఆడేయచ్చు. మనం అలా ఆడుతున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. ముఖ్యంగా నేటి యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ ను సరదాగా మొదలుపెట్టి దానికి బానిసలుగా మారి చివరకు తమకే కాక తమ ఇంట్లో వాళ్లకు కూడా కష్టాలను తెచ్చిపెడుతున్నారు. నేడు స్కూల్కి వెళ్లే పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసెస్ అని, ప్రాజెక్ట్ వర్క్స్ అని,
మొబైల్స్ అవసరమవుతున్నాయి. మరి తమ పిల్లలు ఆ ఫోన్స్ ని చదువుకోవడానికే ఉపయోగిస్తున్నారో లేక వాటిలో బెట్టింగ్లే ఆడుతున్నారో తల్లిదండ్రులకు మాత్రం ఎలా తెలుస్తుంది? దానికి తోడు ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. సినిమా స్టార్స్ నుంచి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ప్రతి ఒక్కరూ డైరెక్ట్ గానో లేక ఇండైరెక్ట్ గానో బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. కొంచెం మెచ్యూరిటీ ఉన్నవాళ్లు, కామన్ సెన్స్ ఉన్నవాళ్లు వాటిని జస్ట్ ప్రమోషన్స్ గానే చూస్తారు. కానీ సరైన మెచ్యూరిటీ లేని వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు తమ అభిమాన హీరో లేదా అతిగా నమ్మే ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు నిజమని నమ్మి వీళ్ళు చెబుతున్నారు అంటే వీటి నుంచి నిజంగా మనీ వస్తుందేమో అని ఆశపడి కాదు అత్యాశపడి బెట్టింగ్ కి అలవాటు పడుతున్నారు. అయినా ఇందులో ఒకరిని అని ప్రయోజనం లేదు. మనం మోసపోతున్నాం కాబట్టి ఎవరైనా మోసం చెయ్యాలని చూస్తారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ మనకు ఉండాలి. అప్పుడే ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడానికి ప్రయత్నించినా సరే మనం ప్రభావితం కాము. నంబర్ 2, బెట్టింగ్లో నిజంగా డబ్బులొస్తాయా? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లలో, తెలిసిన వాళ్లలో లేదా మీ బంధువులలో ఎవరైనా సరే ఏదో 1-2 సార్లు గెలవడం కాకుండా బెట్టింగ్ ఆడి కన్సిస్టెంట్ గా మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా అనేది ఓసారి గమనించండి. నాకు తెలిసైతే ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే బెట్టింగ్ లో కొంత లాభం వస్తే లేదా కొంత నష్టం వస్తే ఆపేస్తే పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కానీ బెట్టింగ్ కి అలవాటు పడిన వ్యక్తి అలా చేయడు. ఎంత లాభం వచ్చినా ఇంకా కావాలని, నష్టం వస్తే పోయిన డబ్బును రాబట్టుకోవాలని అహంతో ఇంకా ఆడుతూనే ఉంటాడు. అలా 10 రూపాయలతో మొదలుపెట్టి 100 రూపాయలు సంపాదించినా ఆట చివరికి వచ్చేసరికి తను సంపాదించిన ఆ 100 రూపాయలతో పాటుగా తన దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా పోగొట్టుకుంటాడు. ఈ జోదంలో నష్టపోవడం వెనుక ఉన్న ఇంకొక మర్మం ఏమిటంటే, బెట్టింగ్లో ఆట ఎప్పుడు ముగుస్తుందంటే ఆడుతున్న ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర మనీ పూర్తిగా అయిపోయినప్పుడు. కానీ మనం మొబైల్లో ఏదో ఒక యాప్లో గానీ లేదా జోదం జరుగుతున్న చోటుకు గానీ వెళ్లి ఆడుతున్నప్పుడు మన దగ్గర లిమిటెడ్ మనీ, అవతల వాళ్ల దగ్గర అన్లిమిటెడ్ మనీ ఉంటుంది. కాబట్టి అవతల వాళ్ల జోబీ ఖాళీ అవడం అనే ప్రసక్తే ఉండదు. ఎంత ఆడినా, ఎన్ని ఆటలు గెలిచినా చివరికి ఖాళీ అయ్యేది మన జేబు మాత్రమే. అందుకే బెట్టింగ్లో డబ్బులు అనేవి రావు. నంబర్ 3, బెట్టింగ్ కి అలవాటు పడడం వల్ల వచ్చే ప్రమాదాలేంటి? బెట్టింగ్ కి బానిసవడం వలన ముందుగా మన మనశ్శాంతి, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. ఆటలో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ కష్టమైతే తప్పదు. బెట్టింగ్లో ఓడిపోతే అయ్యో డబ్బులు పోయాయే అనే బాధ. ఒకవేళ గెలిస్తే ఈ డబ్బులు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ఇలా ఎప్పుడూ టెన్షన్. ప్రశాంతత అనేది మన జీవితంలో కరువవుతుంది. ఒత్తిడి అధికమవుతుంది. రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టదు. తిండి మీద ధ్యాస ఉండదు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యమే పోయిన తరువాత ఇక డబ్బుతో ఏం చేసుకుంటాం చెప్పండి? అలాగే బెట్టింగ్ అనే ఊబిలో చిక్కుకున్న మనిషికి మంచి, చెడు, తప్పు, ఒప్పు తెలియవు. తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, అప్పు చేసేనా లేదా ఇంట్లో దాచిన డబ్బుని దొంగతనం చేసేనా లేదా బెదిరించో బ్లాక్మెయిల్ చేసేనా సరే డబ్బులతో పందాలు కాస్తాడు. దీనివలన తనకు మాత్రమే కాదు, తనను నమ్ముకున్న వాళ్లకి, తన మీద ఆధారపడిన వాళ్లకి కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా అప్పులు చేసి ఎవరికీ తెలియకుండా ఇంట్లో అత్యవసర అవసరాల కోసం దాచిన డబ్బుని దొంగిలించి బెట్టింగ్స్ ఆడి నష్టపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో. అంతేకాకుండా ఈ బెట్టింగ్ అలవాటు ఉన్న వ్యక్తికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఎవరు అంత తేలికగా అతడిని నమ్మరు. సమాజంలో వీరికి గౌరవం కూడా ఉండదు. కాబట్టి ఈ జోదం అనేది అత్యంత ప్రమాదకరమైనదిగా భావించి మనం అసలు దాని జోలికే పోకూడదు. ఇక ఆఖరిగా బెట్టింగ్ ఆడటం అనే ఈ దురలవాటును దూరం చేసుకోవడం ఎలా? సిగరెట్, మందు, డ్రగ్స్ ఇవి ఎంత అడిక్టివో ఈ జోదం కూడా అంతే అడిక్టివ్. ఒక్కసారి ఈ ఊబిలో పడినవారు బయటపడడం చాలా కష్టం. ఈ బెట్టింగ్ ఆడటం అనే చెడు అలవాటును మానుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇది అత్యంత ప్రమాదకరమైనదని గుర్తించి దానికి దూరంగా ఉండటమే. ఈ జోదం వల్ల తనకు మాత్రమే కాదు, తనని నమ్ముకున్న వాళ్లకు, తమ కుటుంబానికి, ఇంకా సమాజానికి కూడా హాని కలిగిస్తుంది అని తెలుసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలి. మిత్రమా, డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ ఒక్కటే మార్గం కాదు.
దానికి బదులుగా మీలోని స్కిల్స్కి, నైపుణ్యాలకి పదును పెట్టండి. మీకు ఎందులో అయితే టాలెంట్ ఉందో గుర్తించి దానిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీ సమయాన్ని, శ్రమని దానికోసం కేటాయించండి. అదే భవిష్యత్తులో మీకు ఊహించనంత సంపాదనను తెచ్చిపెడుతుంది. మనం ఎప్పుడైతే మనకు ఇష్టమైన పని చేస్తుంటామో అప్పుడు మన ధ్యాస వేరే వాటి మీదకు మరలదు. కాబట్టి బెట్టింగ్ ని మానుకోవాలంటే మొదట అది ప్రమాదకరమైనదని, దాని నుంచి డబ్బులు ఎప్పటికీ రావని గుర్తించాలి. ఆ తరువాత మన సమయాన్ని, శ్రమని మనకు ఇష్టమైన పనిలో నిమగ్నం చేయాలి. ఖాళీ సమయం ఉంటే ఫ్యామిలీతో గాని, ఫ్రెండ్స్తో గాని టైం స్పెండ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా జోదం అనే దురలవాటు నుంచి మనం కొంచెం కొంచెంగా బయటపడవచ్చు. ఆఖరిగా ఒక్క మాట మిత్రమా, ఫ్రీగా ఏదీ రాదు. ఒకవేళ వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు. ఇది రాసిపెట్టుకో.